రైట్ శ్రీనివాసరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో జగదీష్ గారు, ఎలాంటి చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే పోలింగ్ వేరు, కౌంటింగ్ వేరు. పోలింగ్ రోజే ఆ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం జరిగితే కౌంటింగ్ రోజు ఇంకా భయానక వాతావరణం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి కొన్ని ఫ్యాక్షన్ నియోజకవర్గాలకు సంబంధించి. ఎందుకంటే ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఓడిపోయిన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ పెద్దలకి అందరికీ నమస్కారం అండి. అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు, గతంలో ఈ ఎన్నికల సరళి విధులు నిర్వహించిన ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇలాంటి ఎన్నికలు మేము గతంలో చూడలేదు. ఇంతటి దారుణాలు, ఇంత అగ్రెసివ్ గా ప్రజాప్రతినిధులు ఈ విధంగా నిస్సిగ్గుగా ప్రవర్తించిన తీరు మేము ఇప్పటి వరకు చూడలేదు. అదే విధంగా రేపు కౌంటింగ్ విషయంగా ఇప్పుడు మనం అంటే పోస్టల్ బ్యాలెట్ ముందే ఒప్పుకునేస్తున్నారు వీళ్ళు. అంటే వైసీపీ పోస్టల్ బ్యాలెట్ లో వీళ్ళకి ఓటు పడలేదనే విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు అనమాట. ఆ విధంగానే ఉంది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో చల్లని ఓట్లు గురించి వాళ్ళంతా హైరాణ పడుతుంది. చల్లని ఓట్లు సీలు లేకపోయినప్పటికీ కూడా ఆ ఓటుని పరిగణలోకి తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ చెప్తే హైకోర్టుకి వెళ్ళారు, సీలు ఉండాలి వెనక ఖచ్చితంగా అని. అదే అండి, అంటే ఇప్పుడు సీలు ఉంటే ఇప్పుడు వీళ్ళకి కూడా ఆ ఓట్లు పోలై ఉంటే, వీళ్ళకి కూడా నమ్మకం ఉంటే, మొన్నటి వరకు చెప్తున్నటువంటి నమ్మకం ఉంటే ఆ ఓటుని వీళ్ళు పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు కదా. సో అర్థమైపోయింది పోస్టల్ బ్యాలెట్ లో మనకు ఓటు పడలేదు. అంటే పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగస్తులు ఓటు వేయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఎర చూపారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, మనం చూసాం. వాళ్ళకి డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు ఫోన్ పే చేస్తే రిటర్న్ కొట్టిన విషయాలు మనకంతా కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అంటే పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళ ఒక్క ఓటేనా, ఆ తర్వాత వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వెయ్యి ఉద్యోగస్తులు ఉన్నారు, నేరుగా ఓటు ఎలక్ట్రానిక్ ఈవీఎం లో ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ పైన బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధారంగా బతికే ఫ్యామిలీలు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ పోల్ అవ్వలేదు అని వీళ్ళు కౌంటింగ్ ముందే ఒప్పుకున్నట్టు అయింది ఈ విషయంలో. అంటే ఇది ఒప్పుకుంటూ కూడా 9వ తారీఖునేమో వైజాగ్ ఫ్లైట్లు కూడా కొత్త ఫ్లైట్లు వేస్తాను, ఆల్రెడీ బస్సులు అంతా అయిపోయినాయి, హెలికాప్టర్లు బుక్ చేసుకుందాం, చాపర్లు బుక్ చేసుకుందాం, ఈ ఆటలో ఉండాలి. అరే ఈ ఎన్నికలు ఇంకా 4వ తేదీ కౌంటింగ్ జరగాలి, ఆ తర్వాత అన్ని జరగాలంటే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఈ కౌంటింగ్ విషయాన్ని తీసుకుంది. ఖచ్చితంగా కౌంటింగ్ విషయంలో ఎలాంటి అతి చేష్టలు చేసినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూపిస్తుంది. వీళ్ళు నిస్సిగ్గుగా మీరు రూల్స్ ఫాలో అవ్వద్దండి, ఒక బాధ్యత గల ఒక సలహాదారుగా ఉండి మీరు రూల్స్ ఫాలో కావద్దండి నేను నిస్సిగ్గుగా చెప్తాడా? ఈవీఎం పగలగొడితే ముందేం జరిగింది వెనకేం జరిగింది అని అడుగుతారా? అంటే ఈవీఎం పగలగొట్టిన వరకే ఆలోచిద్దాం. ఈవీఎం పగలగొట్టాడు, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యే పగలగొట్టాడు, అది మనకు కనబడతా ఉంది, విజువలైజ్ కనబడతా ఉంది. అతను ఏమంటారు, ముందేం జరిగింది వెనకేం జరిగింది? ఒకవేళ ముందు ఏదో జరిగింది, దానికి ఈవీఎం పగలగొడతారా? వెనక ఇంకేదో జరిగింది, చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? ఇప్పుడు రెండో విషయం అండి, ఈ కోర్టుల్లో వచ్చి ఈ వీడియోల పైన కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత ఇది పిన్నలే రామకృష్ణ రెడ్డి కాదు, అది కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడు. దౌర్భాగ్యం ఏంటంటే మరి అది పూర్తిగా ఇంకా దాన్ని కోర్టులో తేలాల్సి ఉంది, అది ఆయన కాదా అనేది కూడా ఇంకా దానికి ఏం మనం చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సిగ్గు అనిపించదా వీళ్ళకి? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉండి లండన్ లో ఏం మాట్లాడతారండి, ఒక ఫ్యాక్షనిస్ట్ వచ్చి చాలా గొప్పవాడంట. మరి నువ్వెందుకు అవి కూడా బహుశా ఏమన్నా ఎడిటింగ్ వీడియోలు అయి ఉండొచ్చేమో. మరి ఇంకేం చెప్పలేమండి, మీరు కూడా ఇలా మాట్లాడితే మేము ఇంకేం చెప్పలేము. పొన్నవాళ్ళు 2 అడిషనల్ అడ్వకేట్ జనరల్ కాదు పోయింది అక్కడికి, పొన్నవాళ్ళు 2 పాస్ సినిమాలో డ్యూయల్ రోల్, ఇప్పుడు సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుంది కదా, అపరిచితుడు 1 2 3 సజ్జల 2 మాట్లాడాడు, పిన్నెల్లి 2 ఎలక్షన్ కౌంటీలకు పోయారు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు అంటే గతంలో లాస్ట్ ఎన్నికల్లో మీరు మేనేజ్ చేశారా? ఇవన్నీ తప్పండి. కొన్ని వాస్తవాలు ఒప్పుకోవడానికి ఒక నిమిషం. గత ఎన్నికల్లో వైసీపీ 150 స్థానాలు ఇచ్చిన తర్వాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ సైతం కూడా
ఇదే వైఎస్ఆర్సీపీని మాకు ఈవీఎంల మీద అంటే బహుశా బీజేపీ అనలేదు అనుకుంటా, టీడీపీ జనసేన అయితే పక్కాగా మాట్లాడిన మాటలు ఉన్నాయి చాలా మంది నేతలు. ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, ఈవీఎంలు ఏదో జరిగినాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి, లేకపోతే ఇన్ని స్థానాలు రావని వాళ్ళన్న మాట కూడా వాస్తవం. దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అక్కడికే వస్తున్నా. వాస్తవంగా అనుమానాలు వ్యక్తపరచడం వేరు, బురద తినడం వేరు. ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఈవీఎం లో ఆ విధంగా ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక విషయం వింటున్నాం, ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఈవీఎం ఏమన్నా మేనేజ్ చేస్తారేమో అనే ఒక డౌట్ అయితే ప్రజల్లో ఉంది ఇప్పుడు కూడా. అది ఈ పార్టీలో, ఈ రాజకీయ పార్టీలో వాళ్ళపై ఇన్సర్ట్ చేసే, కానీ శాస్త్రబద్ధంగా ఈవీఎం ని మేనేజ్ చేసే టెక్నాలజీ ఉందని ఎవరు ప్రూవ్ చేయలేకపోతున్నాం. అది ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మన కోర్టుకు వెళ్ళి ఈవీఎంలతో మాకు పోస్టల్ మామూలు బ్యాలెట్ కావాలని, పేపర్ బ్యాలెట్ కావాలని అడిగేవాళ్ళం. బట్ దానికి శాస్త్ర పద్ధతి లేదు కాబట్టి సరే అనుమానాలు ఉండొచ్చు. మూర్ఖంగా మాట్లాడకూడదు కదండి, మూర్ఖంగా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు ఓట్లేశారు, ఆ రోజు అడ్డుకున్నది ఇదే వైసీపీ ప్రభుత్వం. ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉండాలనేది వాస్తవం. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కౌంటింగ్ అప్పుడు కూడా అరాచకాలు చేయాలని ఒక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడడం నిజంగా ప్రజాస్వామ్యం తలదించుకునే సిగ్గుమాలిన చర్య ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి, పార్టీలకు అతీతంగా ఖండించాలి. వాళ్ళు రూల్స్ ఫాలో కాకూడదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవడైనా ఇంటిలో బయట వెళ్తే మళ్ళీ ఇంటికి రావాలని కోరుకుంటారు. వీళ్ళేంటి మీరు సచ్చినా పర్లేదు, మా పార్టీకి మీరు మాత్రం రూల్స్ ఫాలో కావద్దని, అవసరమైతే జైలుకి వెళ్ళండి అని పార్టీ కార్యకర్తలను ఈ విధంగా నాశనం చేద్దాం అనుకుంటారా వాళ్ళు? కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే రూల్స్ ఫాలో అవ్వండి. మీ నాయకుల కోసం కాకుండా మీ కుటుంబాల కోసం మీరు పద్ధతిగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వాలని నా విజ్ఞప్తి అండి. రైట్, మళ్ళీ వస్తాను జగదీష్ గారు మీ దగ్గరికి. మనతోటి ఉగ్రేల సీతారామయ్య గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ